తెలియదు, పులివెందుల వాళ్ళకి తెలుస్తుంది. ఎంపీగా చేసే వరకు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఎంపీగా కూడా కాదు, ఆ కేసు తర్వాతనే బయటకు వచ్చింది. అదే అవును. ఆ కేసు టైంలో జగన్మోహన్ రెడ్డిని పేరు ప్రస్తావించడం, దానికి టాక్టికల్ గా మాట్లాడడంలో సిద్ధాస్తుడు కదా రాజశేఖర రెడ్డి, దాన్ని చాలా టాక్టికల్ గా వాడాడు. ఎవరైనా సరే ఉరి తీసేద్దాం, నా కొడుక కఠినంగా శిక్షిస్తా చంద్రబాబు, సిబిఐ దర్యాప్తు వేస్తా. ఈయన సిబిఐ దర్యాప్తు అడిగాడు, ఇది ఈయన ప్రత్యేక దర్యాప్తు అని అడిగాడు. ప్రత్యేక దర్యాప్తు అని సిబిఐ దర్యాప్తు వేపిస్తా అంటే సిట్, ఈయన సిట్ అడిగితే ఆయన ఏకంగా సిబిఐ దర్యాప్తు వేపిస్తా, సిబిఐ దర్యాప్తులో నా కొడుకు దోషం అంటే ఉరి తీసేయండి అన్నాడు. ఒక్క దెబ్బకి చంద్రబాబు వేసిన ఎత్తు ఏంటి, వీళ్ళ చేత ఈయన చెయ్యడు, కొడుకు కాబట్టి కాపాడుకుంటాడు. అందులో సిట్ దగ్గర నుంచి సిబిఐకి ఈయన చివరిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు. ఆయన సిట్ అన్నంతసేపు నమ్మకం లేదు, నా ప్రభుత్వం మీద నీకు నమ్మకం ఉందా అనే మాట రాజశేఖర రెడ్డి వాడుతున్నాడు. కాబట్టి సిబిఐతో ఎంక్వైరీ చేయండి అన్నాడు. రైట్, సిబిఐతో ఎంక్వైరీ రెడీ అన్నాడు. సిబిఐ ఎంక్వైరీ అంటే తన కొడుకు మీద సిబిఐ దర్యాప్తుకి వేయించుకోడు కదా అని ఈయన అనుకుంటే, ఆయనే సిబిఐ దర్యాప్తుకని రాసిస్తున్నాను అన్నాడు. ఒక్క దెబ్బకి చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయాడు. సిబిఐ నిజంగా అతన్నే పట్టుకుంటది అనుకున్నారు. తీరా చూస్తే సిబిఐ ఏం చెప్పింది, నథింగ్, అతని పాత్ర లేదని తేల్చి. అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, అది చంద్రబాబు కూడా జాతకాలేదు. చంద్రబాబుకు ఉన్నటువంటి జ్యుడిషియల్ మేనేజ్మెంట్ కనుక ఆ రోజున వాడు ఉంటే సినిమా వేరుగా ఉండదు. కానీ వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, బాలకృష్ణ ఇష్యూలో రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయడం, రాజశేఖర రెడ్డి విషయంలో చంద్రబాబు సపోర్ట్ చేసుకున్నారు ఒకరికొకరు. అందులో ఏమైందంటే సిబిఐ అప్పుడు ఇచ్చినటువంటి నివేదిక, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రూట్లో అయితే లేదు పాత్ర, కానీ ఈ